ఈ లక్కీ డ్రా స్కామ్‌లు అయితే ఘోరంగా అయితున్నాయి ఈ మధ్యలో. అర్థం కాని విషయం ఏందంటే, అసలు పబ్లిక్ ఏమైనా నిద్రపోయి పైసలు ఇస్తుర్రా ప్రతి ఒక్కళ్ళు అసలు ఆయనకి? వాడు బెనిఫిట్‌లో పడుతుండు గానీ, మీరు లాస్ అయితున్నారనేది మీకు అసలు అర్థమైతుందా లేదా? నాకు అసలు పిచ్చిలెక్కిపోతుంది భయ్యా! అసలు ఏంది ఇంతమంది ఆయనకి డబ్బులు కొట్టి అందరూ లాస్ అయితున్నారు. సింపుల్ ఒకటే చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 200 చొప్పున కొట్టండి, నేను ఐఫోన్ ఇస్తా, రెస్టారెంట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని యబ్బా! నిజంగా ఎన్ని కాలం పెడుతున్నారు నాయన. సరే మీరు 200 చొప్పున ఒక 10,000 మంది కొట్టిర్రనుకోండి. 20,00,000 అయితాయి. 20,00,000లో వాడు సపోజ్ ఒక ఓహ్! 7, 8 లక్షలది ఏదో కారు, ఏదో ఒక 2 ఐఫోన్‌లో, 4 ఐఫోన్‌లో ఇస్తా అన్నాడు అనుకుందాం. వాడు ఇచ్చిన తర్వాత కూడా మిగతా అమౌంట్ వాని దగ్గర ఉంటాయి. సో, వాడు ప్రాఫిట్‌లో ఉంటున్నాడు. ఎవడైతే రాండమ్‌గా తీసుకున్నాడో వాడు ప్రాఫిట్‌లో ఉంటున్నాడు. సో, ఇద్దరికీ ప్రాఫిట్ అయింది. కానీ మీకేమైంది? సో, మీరందరూ లాసే కదా! మీరు ఎరిపుగులైపోయారు. మీరేందంటే జస్ట్ ఒక సరే 200 పే చేస్తే ఐఫోన్ వస్తది 1,50,000ది లేదంటే కార్ వస్తదని చెప్పి ఆశపడుతూ తప్పితే మీరు లాస్ అయితున్నారు. ఇంకోటేంటంటే వాడిచ్చేది కూడా జెన్యూన్‌గా రాండమ్ పర్సన్‌కి ఇస్తాడని చెప్పి గ్యారంటీ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇయ్యొచ్చు, ఎవరికో ఒకళ్ళకి ఇయ్యొచ్చు. మేబీ చిట్టీలంతా ఒక 50 చిట్టీలు వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్ రాసి రాండమ్‌గా తీసి వాళ్ళకి ఇయ్యొచ్చు. సో, అట్లా చెప్పలేం. అంటే అందరూ ఫేక్‌గా చేస్తారని కాదు. కొంతమంది జెన్యూన్ కూడా చేస్తారు. లైక్ ఎలక్ట్రిక్ షాప్స్ గానీ, లేదంటే ఇప్పుడు క్లాతింగ్ షాప్స్‌లో కొన్ని ఇంత పర్చేస్ మీద షాపింగ్ చేస్తే మీకు కూపన్ ఇస్తామని చెప్తారు. అంటే వాళ్ళు షాపింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది. దాంట్లో ఇంత పర్చేస్ మీద లక్కీగా. సో, అది ఫేక్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు పర్చేస్ చేశారు కాబట్టి మీకు కూపన్ వచ్చింది. సో, అదైతే మీకు ఏం లాస్ కాదు కదా! వీడేమిస్తాడు? వీడేమియ్యడు. మీ దగ్గర ఉన్న పైసలన్నీ కొట్టేయడం తప్పితే మీకు ఒక్క రూపాయి రాదు, ఏమియ్యడు. వీడు ఒక రూపాయి రిటర్న్ ఇయ్యడు. దాని బదులు ఏదైనా గిఫ్ట్ ఇస్తాడంటే అది కూడా రిటర్న్ ఇయ్యడు. అందుకే జాగ్రత్తగా ఉండండి. రూ. 100 కొట్టంగానే 200, 300 కొట్టంగానే ఐఫోన్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అంటే గుడ్డిగా నమ్మేకుర్రి. మీరు అనవసరంగా మీ డబ్బులు లాస్ చేసుకుంటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే. పోలీస్ వాళ్ళది ఇన్వాల్వ్‌మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. లక్కీ డ్రా అవి ఇవి అంటే బద్దలు బాషింగాలు చేసేస్తారు ఇక సింపుల్‌గా. సో, ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండుర్రి. ఇంక లేదు మాకు లక్ టెస్ట్ చేస్తాం, మనకి పైసలు ఇస్తామంటే ఇక మీ దరిద్రం మిమ్మల్ని చుట్టుకున్నట్టే ఇక. సో, ఇక అంతకు మించి ఏం చెప్పలేను. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి మన పేజ్‌ని ఫాలో కొట్టండి. మెయిన్‌గా ఈ వీడియోనైతే అందరికీ షేర్ కొట్టేసేయండి.